కదా! 'పొలిమేరను' మించేలా టీజర్ ఇవ్వడం అనమాట. ఈ మూవీ డైరెక్టర్ ఎవరో కాదు, ఎంఎస్ రాజు. ఎంఎస్ రాజు అంటే చాలా మంది తెలుసు 'వర్షం' మూవీ ప్రొడ్యూసర్ అని చెప్పి. దానితో పాటు ఎంఎస్ రాజు గారు ఏ మూవీ డైరెక్ట్ చేసింది వాటికంటే మెయిన్‌గా ఇది 'పొలిమేరను' మించేలా ఈ టీజర్‌లో ఏముంది? అంతకు మించి 'దేవి' సినిమా ఉంది కదా! ఆయన కూడా ఇది ఆ ప్రొడ్యూసర్ అనమాట ఈయన 'వర్షం' అతిథి. ఇవన్నిటికి మించి ఆ మూవీ మళ్ళీ రీక్రియేట్ చేస్తున్నా అంతకు మించి ఉందా అని తెలుసుకోవాలనుకుంటే ముందు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ముందుగా మనం ఎంఎస్ రాజు గారి గురించి మాట్లాడుకుంటే గతంలో 'డర్టీ హరి' అని చెప్పి, 'మళ్ళీ పెళ్లి' అని చెప్పి, ఇంకా పాత మూవీ గురించి మాట్లాడుకుంటే 'వాన' ఇవి డైరెక్ట్ చేసిన మూవీస్ అనమాట. ఇంకా ఉన్నాయి ఆయనయి. నాకు గుర్తున్నయి చెప్తున్నా అనమాట. మళ్ళీ తర్వాత ఆయన ప్రొడ్యూస్ చేసిన మూవీస్ గురించి మాట్లాడుకుంటే 'ప్రభాస్' అన్నది 'వర్షం' గాని, 'పౌర్ణమి' గాని, మళ్ళీ 'దేవి' మూవీ గురించి మాట్లాడుకున్న ఇవి అనమాట. ఇక్కడి నుంచి మనం టాపిక్ డైవర్ట్ చేసుకుంటే సడన్‌గా ఆయన హారర్ వైపు ఎందుకు మళ్ళిండు? ఇది మరీ విపరీతం అనమాట. చాలామంది ఇప్పుడు హారరు అంటే ఇదివరకు దెయ్యాలు మాత్రమే ఉండేయి. ఇప్పుడేమైందంటే హారర్ అంటే బ్లాక్ మ్యాజిక్‌ని కూడా తోడు చేస్తారన్నమాట. దీంట్లో మెయిన్ స్పెషల్‌గా అదే బ్లాక్ మ్యాజిక్ హైలైట్‌గా చూపిస్తారు. మన 'పొలిమేర 2' కామాక్షి భాస్కర్ గారు ఆవిడే మెయిన్ లీడ్ అనమాట. దీంట్లో హీరోయిన్‌గా నటిస్తుంది ఎవరో కాదు 'దేవి' సినిమాలో హీరోయిన్ ఉంది కదా! ఆవిడ కూతురే దీంట్లో హీరోయిన్ అంట. ఓకే, ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే మనం బీభత్సం అబ్బా! టీజర్‌లో ఏదైతే ఇచ్చారో 'పొలిమేర 2' చాలు అది ట్విస్టరీ మూవీ అయితే ఇది మిస్టరీ మూవీ లాగా చూపిస్తారు దీన్ని. టూ మచ్ అనమాట. టూ మచ్‌గా మన 'కామాక్షి భాస్కర్‌ల' గారు గాని, అది బ్లాక్ మ్యాజిక్ ఏదైతే ఉందో, ఈ అగాధ ఎవరు ఈవిడ వస్తే అగాధ వస్తే ఎవరు తట్టుకోలేరు అనే డైలాగ్స్ గాని, విపరీతమైన వాటాల మీకోసం ఒక మెయిన్ డైలాగ్ ఒకటి తీసుకొచ్చాననమాట. ప్రకృతిని దాటి ఏర్పడే ఆ శక్తులనైనా అనే డైలాగ్‌తో స్టార్ట్ అయిద్దనమాట. బీభత్సం ఈ డైలాగ్ ఎవరో కాదు 'కామాక్షి భాస్కర్' గారు చెప్తారనమాట. దీంతో పాటు మనం మెయిన్‌గా స్టోరీ ప్లాట్ విషయం మాట్లాడుకుంటే చాలా చిన్న లైన్ ఇది. చానా చిన్న లైన్ ట్రీట్‌మెంట్ చాలా పెద్దగా ఇస్తుర్రు ఈళ్ళు. ఒక ఊర్లో జరిగే వరుస హత్యలు, వాటికి బ్లాక్ మ్యాజిక్ అండ్ మిస్టికల్ ఫోర్స్‌కి ఉన్న లింకే ఈ మూవీ స్టోరీ అనమాట. వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. దీనికి వ్యూస్ ఇంకా రాలేదనమాట. దీన్ని ఇంకా జనాలు ఓన్ చేసుకోవడానికి చాలా టైం పట్టుద్ది. మనం 'పొలిమేర'లో కూడా గతంలో 'పొలిమేర 1' వచ్చినప్పుడు ఎవ్వరికీ తెలీదనమాట. దాని ట్రీట్మెంట్ ఎలా ఉందో 2కి మరి బీభత్సమైన రెస్పాన్స్ అనమాట. ఇది కూడా అలాగే ఉంటది. సడెన్‌గా ఎంఎస్ రాజు గారు ఈ ప్లాట్ ఎంచుకోవడానికి గల కారణం ఏంటనేది మనం త్వరలోనే తెలుసుకోవచ్చు. ఆయన ప్రొడ్యూస్ చేసిన 'దేవి' మూవీ కూడా ఎంత హిస్టరీ క్రియేట్ చేసినా ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఈ మూవీ కూడా అదే అంతే విధంగా ఆడుతుందని నేను అనుకుంటున్నా. కాకపోతే ఈ సినిమా టీజర్ నాకు చాలా స్పెషల్‌గా నచ్చింది. మీరు ఒకవేళ చూడకపోతే ఎళ్లి చూడండి. 'అగాధ' అని కొట్టగానే డైరెక్ట్ అది వచ్చేస్తది టీజరు. దానితో పాటు 'ఎంఎస్ నారాయణ' గతంలో ఉన్న మూవీస్ గాని, వాటికి వీటికి కంపేర్ చేసుకుంటే అసలు ఏ పొంతన లేదు ఈ మూవీకి. అలాగే మ్యూజిక్ గాని, బ్యాక్‌గ్రౌండ్ బీజీఎం గాని బీభత్సంగా ఇచ్చేసిండు ఆయన. ఇలా నటీనటులు గాని వాళ్ళ వాళ్ళ పనితీరు బాగానే ఉంది. స్క్రీన్ ప్లే గాని, ఈ టీజర్‌లో ఏదైతే ఉందో నాకైతే మనకు వాళ్ళు ప్రెజెంట్ చేసిన విధానం చాలా బాగా అనిపించింది. ఒక కొత్త కాన్సెప్ట్ అని చెప్పుకోలేము గానీ, మన 'పొలిమేర' వచ్చినాక బ్లాక్ మ్యాజిక్‌ని యాడ్ చేయటం గానీ, ఇది చాలా చాలా ఫ్యాషన్ అయిపోయింది. నిజంగానే మనం దేనికైతే అలవాటు పడుతున్నామో వాళ్ళు అదే తీయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు కదా! ఈ టీజర్‌లో మనకు చూపించింది కొంచెం అనమాట. ఇంకా ట్రైలర్ కూడా రాలేదు. ట్రైలరే కమింగ్ సూన్ అనేసిర్రు. సినిమా మేబీ ఈ మధ్యలో రాదు. ఇంకా చాలా టైం ఉందనమాట. ఆలోపు మనల్ని చూసి ఎంజాయ్ చేయండి అని చెప్పేలాగా ఉంది. ఎవరైతే ఎళ్లి చూడలేదో 'అగాధ' టీజర్ అని కొట్టండి వచ్చేస్తది. లేకపోతే ఎంఎస్ రాజు గారి 'అగాధ' అని గాని, కామాక్షి గారి 'అగాధ' గాని కొడితే వచ్చేస్తది. 'అగాధ' కాదు 'అగాధ'. ఓకే. ఈ టీజర్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక్కడ నాతో పాటు మీ అభిప్రాయాలు కూడా పంచుకోవచ్చు. మీ ప్రతి కామెంట్‌కి నేను రిప్లై ఇస్తాను. ఒకసారి మళ్ళీ ఎళ్లి చూసి రండి. మళ్ళీ మన రివ్యూ చూడండి. అప్పుడే మీకు అర్థమవుతది. ఓకే. ఈ వీడియో అంతా ముగితే మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.